తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఎప్పుడు ఏమీ చేయలే. నాలో ఒకటి ఏంటంటే, నేను ఎవ్వరి జోలికి ప్రమాణ సాక్షిగా వెళ్ళను. నన్నంటే మాత్రం ఊరుకోను. నన్ను కొట్టినా చంపినా, నన్ను ఎక్కడన్నా ఎవడన్నా ఇప్పుడైనా మీ దగ్గర కూర్చోబెట్టి నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. ఎప్పుడైనా అవినీతి పనులు చేశాడా, ఎప్పుడైనా లంగా పనులు చేశాడా, ఎప్పుడైనా బ్రోకర్ పనులు చేశాడా, ఒకవేళ వేరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెంచాగిరి చేసి 2 ఎకరాలు తీసుకున్నాడా, ఏమైనా పైరవీలు చేశాడా, మీరు ఏదైనా ఇంట్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, అన్ని సెలెక్ట్ చేసుకోండి. నార్కో టెస్ట్ ఇక్కడ చేసుకుంటా. తల్లి సాక్షిగా చెప్తున్నా. అయితే డ్రామా ఇక్కడ కెమెరా ముందు డ్రామా ఆడాడు, నాతో పాటు ఇలాంటి వాడు పోసాని అన్నవాడు నా పక్కన కూర్చోబెట్టండి, ఇద్దరికి నార్కో టెస్ట్ చేయండి. నేను తప్పైతే ఇక్కడ నుంచి, ఈ రాష్ట్రం నుంచి వేరే వెళ్ళిపోతా, మొత్తం ఫ్యామిలీతో సహా. నా మొఖం చూపించను. నేను అలాగే అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నా. దగ్గర 40 ఏళ్ళు. చిన్నప్పుడు వచ్చా తెలుగు ఇండస్ట్రీ మద్రాసి చదువుకోవడానికి. ఆడ ఎంఏ అయిపోయి ఎంఫిల్ అయిపోయి ఎంఫిల్ చదివి ఫస్ట్ క్లాస్ వచ్చి డాక్టరేట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని కోరిక. అటొచ్చా. అటు నుంచి ఇటు. అది కాకుండా ఇటు తెలియకుండానే ఫస్ట్ సినిమా బలవంతంగా రాశా. అది సూపర్ హిట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇట్లా ట్రావెలింగ్ వచ్చింది. ఇప్పుడు ఎలా విజయ్ జోసఫ్ ఎలా స్ట్రగుల్ పడిపోయి ఎలా ప్రజల మద్దతు ముఖ్యమంత్రి కాబోతున్నాడో అలాంటి కథ ఇది. అలాగే ఎట్లా సఫర్ అయ్యారో రాజకీయ నాయకులు చేశారు అతన్ని. అయినా కానీ తమాయించుకొని ఎలా సక్సెస్ అయ్యాడో, ఇలా కూడా ఈ అమ్మాయి అలాగే తమాయించుకొని చివరికి బుద్ధి చెప్పి సొసైటీలో ఇలా ఉండాలి, ఏది రాజకీయ నాయకులు ఉండాలని కాదు, సొసైటీలో ఓటరు ఎలా ఉండాలో చెప్పే కథ. అదే నాకైతే అరుణారెడ్డి ఎవరు సార్ ఈ సినిమాలో? ఎందుకంటే ఈ ఫోటో ఒకటి వైరల్ అవుతా ఉంది. ఈ ఫోటో ఇందులో శారీ కట్టుకొని ఉన్నారు, అందులోనేమో చీర కట్టారు, మెంటల్ కృష్ణ అయ్యారు. ఇందులోనేమో అది నైటీ, అదే ఇందులోనేమో చీర కట్టుకొని ఉన్నారు. ఏమండి ఓ మాట అడుగుతా, మీరు చెప్పండి. నా చీర బాగానే ఉందా? చీర సార్ చెప్పండి. అది ఏది కాదు కదా. కాదు నేను రియలే కాదు. కథకి అది ఏదో అదృష్టమో దురదృష్టమో, ఆ 2 కథకే డిమాండ్ అయింది. అక్కడ కంపల్సరిగా చేయాలి, ఇక్కడ కంపల్సరిగా చేయాలి అంటే ఏమడుగుతారు. నేను ఏమండి మీరు చాడిస్టా? కాదండి హ్యూమనిస్ట్. అంటే మరి ఎందుకు శారీ కట్టారు అంటే, సార్ రోడ్డు మీద వెళ్ళండి, ఐటీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళండి, అమ్మాయిలు చొక్కా ప్యాంట్ వేసుకుంటారు కదా, ఎవరన్నా అడిగారా ఏంటమ్మా చొక్కా ప్యాంట్ వేసుకుంటావు అన్నారు ఎవరన్నా? మరి ఏంటయా పోసాని చీర కట్టుకుంటావు, అందరూ గోపాల్ పేరు, ఎందుకయా గోపాల్ నువ్వు చీర కట్టుకుంటావు అడుగుతారేంటి సార్? ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. అది క్యారెక్టర్ డిమాండ్ చేసింది. అది కూడా లాస్ట్లో అమ్మాయి అడుగుద్ది ఇట్లా అంటే చెప్తాడు. సినిమా మొత్తం ఇలాగే ఉంటారా సార్? అంత ఉండదు, ఒక పర్టికులర్ వల్లే అంటే అన్ని సూటబుల్ క్యారెక్టర్స్ అండి. అది కూడా అడుగుతారు ఆ అమ్మాయి. నేను వాళ్ళంతా జెన్యూన్ ఫెలోస్. నేను తెలియక నువ్వు సూపులో పడ్డా. మా నాన్న చాలా హీరో అనుకుంటా, చూస్తే మా నాన్న నన్నే చంపాడు. అది తెలియలేదు. అందుకని తర్వాత ఎవరితో చెప్తాడు అంటే, నేను యాక్చువల్గా మీరు రాజకీయాల్లో ఉన్నాను, కానీ నేను జెంటిల్మన్ని. మీరు ఏం చేశారంటే నన్ను డాబర్ మ్యాన్గా మార్చారు. జెంటిల్మన్ని, డాబర్ మ్యాన్ కుక్క కదా, అట్టా చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను ఆల్వేస్ జెంటిల్మన్. ఎక్కడైనా పాలిటిక్స్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, సినిమాలో ఉన్నా, రోడ్డు మీద నడుతున్నా,
ఎక్కడైనా కానీ పౌరుడు కానీ బిహేవ్ చేస్తా, బేవర్స్గా బిహేవ్ చేయను. అది దట్ ఈస్ పోసాని. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్? See, I have played two type of character of mine. ఒకటే సినిమాలో 2 షేడ్సా? Huh. So the first one is soft and kind, and the second one is very cruel kind of. So if you want to know about something more about me in this role, first you have to watch this movie. ఓకే. సో తన క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉన్నాయని చెప్తుంది. అదైతే అర్థమైంది సార్. ఫస్ట్ హాఫ్లో అంతా కొంచెం సాఫ్ట్గా ఉంటానైతే కండిషన్స్ వల్ల మళ్ళీ నేను క్రూయల్గా హార్ష్గా మారిపోతానని చెప్పేసి. ఈ అమ్మాయి అన్ని సినిమాల్లో 3 హీరోయిన్లు ఉన్నాయి కదండి. అన్నిటి క్యారెక్టర్ కంటే ఈ కాజోల్ క్యారెక్టరే టెరిఫిక్ క్యారెక్టర్. చాలా ఫస్ట్లో ఎవరైనా కానీ మీరు కనపడిందంటే అన్న అన్న బాగున్నారా, అన్న 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 మంచోడు, అన్న అన్న మంచోడు, అన్న మంచోడు. మీరు లోపలికి వెళ్ళి చూస్తే చాలా బేవర్స్, చాలా బేవర్స్ అనుకుంటారు. అయ్యయ్యో ఇంత కిలాడియా, ఎంత రూత్లెస్సా అనే అంత క్యారెక్టరు. చివరికి వెళ్తే చాలా మంచి క్యారెక్టర్, చాలా ఇది హీరోని బతికించే క్యారెక్టరు, హీరో క్యారెక్టర్ని బతికించే క్యారెక్టర్. అంటే కొంచెం బరువైన పాత్రనే నటించడానికి చాలా స్కోప్ ఉంది తనకి, అన్ని షేడ్స్. మరి అంతగానం షీ పుల్డ్ ఆఫ్ సార్? According to me, बहुत अच्छा. డైరెక్టర్ సాటిస్ఫై అయ్యాడని అర్థమైంది సార్ నాకు. కాదు, ఈ అమ్మాయి ఎప్పుడు ఇంతవరకు యాక్టింగ్ తెలియదు. అంటే ఎప్పుడు ఎక్కడ ఏమి చేయలే. యా, నేను చూసి ఫేసు నాకేంటంటే ఫేస్ ఇంప్రెషన్ అయిపోయింది. అంటే ఇది వదిలిపెట్టం ఇక. అంటే గ్యారెంటీ ముక్కు ముఖం కళ్ళు అన్నీ బాగున్నాయి, ఈ అమ్మాయి చేయగలదు, నేను చెప్పుకోగలను. అంటే ఏమి నేను అనుకున్నానో, ఎక్స్పెక్ట్ చేశానో 100% చేసింది. సూపర్. మీరు సినిమా చూస్తారుగా, అది అది అబద్ధమైతే వచ్చి మళ్ళీ తిట్టండి మీరు కెమెరా ముందు పెట్టి. సో ఫస్ట్ టైం చేసిన ఫీలింగ్ లేదు మీకు కూడా? అసలు లేదండి, బాగా చేసింది. మిగతా 2 క్యారెక్టర్లు ఎలా ఉంటాయి సార్? వాళ్ళది చాలా మంది, 3 ఈక్వల్గా ఉంటాయండి. 4 క్యారెక్టర్స్ మెయిన్ మీతో సహా. హీరోయిన్ 3 అండి. ఈ అమ్మాయి కాజల్ శర్మ, ఒక అమ్మాయి బెంగాల్ అమ్మాయి హిందూలా చక్రవర్తి పేరు, ఇంకొక అమ్మాయి ఏమన్నా ఆయేషా బాను బెంగళూరు. 3 వాళ్ళే ఎప్పుడన్నా ఒకటి చేశారంట. ఈ అసలు తేలేదు. 15 మంది సినిమాల్లో 15 మంది కొత్త వాళ్ళు అండి. ఎందుకు సార్ మీకే పెద్ద పీట వేసుకున్నారు అందరు కొత్త వాళ్ళతో? అంటే నాది చిన్న క్యారెక్టర్ అండి. నాది చిన్న, వీళ్ళందరికంటే తక్కువ క్యారెక్టరు. అంటే వాళ్ళే ఒక ఆయన అంటే పోస్ట్లో చెప్పాను నేను, అన్ని కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నాను, డిమాండ్ ఏం లేదు, ఇది మార్కెట్ వస్తా లేదా లేదు, ఓన్గా రిలీజ్ చేసుకుంటాను నేను అని పెట్టుకుంటే అందరు కొత్త వాళ్ళేనండి. ఒక ఆయన